ఈరోజు ప్రపంచ ఆదివ గారికి బుద్ధిపన్న కిషోర్ గారికి చాలా సత్కరించుకోబోతున్నాం. ప్రపంచ ఆదివాసీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న మొగిలి కల్లయ్య గారికి గిరిజన అలాగే ఆదివాసీ ప్రజలందరికీ పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కోరుతున్నాం. నాట్యం, పాఠం, ఏ ఒక్కటి కూడా నృత్యం, ఏది ఒక్కటి కూడా ఆదివాసుల సొత్తు. మనం వేసే ప్రతి నాట్యం ఆదివాసుల నుంచి పుట్టిందే. కఠోర సాధన, వాళ్ళ ఏకాగ్రత, గురువు లేకపోయినా బొమ్మను ముందు పెట్టుకొని అర్జునుడి కంటే గొప్పవాడయ్యాడు ఏకలవ్యుడు. అంతటి గొప్ప కులాలు ఆదివాసులు. ఈరోజు పనిముట్లు పుట్టినా, చెట్లు నరికే యంత్రాలు పుట్టినా, ఒడిపోసే రంపాలు పుట్టినా, ఏ ఒక్క టూల్ తయారైందంటే అది ఒక్క ఆదివాసుల నుంచి తయారైంది. చెట్లు నరకడం కలిసి, పంటలు పండించడం కలిసి, పంట ఒళ్ళు కోయడం కలిసి, ప్రతి ఒక్క నైపుణ్యాన్ని ఆదివాసీ నుంచి మన అందరం దత్త తీసుకున్నటువంటి వాళ్ళని. కాబట్టి మొదటి గురువులు మనకి ఆదివాసీలని సందర్భంగా తెలియజేస్తున్నారు. అందుకని ఆదివాసీలు ఎప్పుడు కూడా అడవుల్లో, కొండల్లో ఒంటరిగా విష జంతువుల మధ్య బతుకుతున్నారంటే ఆ జంతువులు కూడా వాళ్ళతో స్నేహం చేస్తాయి. అంతటి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తులు. అందుకే వాళ్ళు ప్రకృతి కోసం వాళ్ళు జాతరలు చేస్తారు, కల్మషమైన జాతరలు చేస్తారు. వాళ్ళ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలా ఘనంగా ఉంటున్నాయి. కాబట్టి ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆదివాసీల్లో నగరిక నాగరికతను తెలియజేయాలని ఆలోచనతో ఈరోజు ఎన్నో ఆర్గనైజేషన్లు పెట్టి, ఎన్నో ఎన్జిఓ సంఘాలను పెట్టి వాళ్ళ సమాజంలో తీసుకురావాలని జరుగుతున్న ప్రయత్నం చాలా ఉంది. ఇంకా చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని కూడా అటువంటి మీ ఆదివాసీలకి గురుతల్లుడైనటువంటి మహాభారతాన్ని ఒక మలుపు తిప్పిన ఏకలవ్యుడి యొక్క విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని కావలలో ఏర్పాటు చేయాలని మా మొదటి కల్లయ్య గారు కోరడం జరిగింది. వచ్చే సంవత్సరం ఆదివాసీ జాతీయులకు సంబంధించినటువంటి దినోత్సవం ఆగస్టు 9వ తేదీ జరుపుకున్న నాటికి కావలి నడబడుతున్న ఏకలవ్యుని విగ్రహాన్ని ఏర్పాటు చేసి తీరుతామని కూడా ఈ సందర్భంగా అందరూ కూడా ఆనందిస్తూ అవకాశంలో పాల్గొనుకుని మంచి మనసున్న మనుషుల మధ్య కొద్దిసేపు అవకాశం కల్పించిన మీ అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.